సో నవంబర్ 26వ తారీఖున కేంద్ర ప్రభుత్వం మనకి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ రిలేటెడ్గా ఒక స్కీమ్ లాంచ్ చేసింది. సో ఈ కంటెక్స్ట్లో ఈ స్కీమ్ ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఏమిటి అని చెప్పంటే, యూనియన్ క్యాబినెట్ చైర్ బై మోడీ approved the scheme to promote manufacturing of sintered rare permanent magnets, sintered rare permanent earth magnets. సో ఇదనే వారిని ప్రమోట్ చేయడం కోసం అనేది ఈ స్కీమ్ లాంచ్ చేసామన్నమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పంటే, టు ఎస్టాబ్లిష్ 6,000 మెట్రిక్ టన్స్ పర్ యానం ఆఫ్ ఇంటిగ్రేటెడ్ REPM మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వచ్చేసరికి ఏవైతే మనకి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో, ఇది మనకి ఇప్పుడు ఏవైతే కాంపోనెంట్స్ కావాలన్నా కానీ వీఆర్ ఎంటైర్లీ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయకుండా టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ద స్ట్రాటజిక్ సెక్టర్స్. అంటే మనకి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మీద మనకి చాలా స్ట్రాటజిక్ సెక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, స్పేస్ సెక్టర్ కావచ్చు. సో వీటన్నిటికీ రిలేటెడ్గా స్ట్రాటజిక్ సెక్టర్స్ అన్నిటిని పొజిషన్ చేసుకోవడానికి. To position India as a significant global player in the REPM value chain. అంటే ప్రజెంట్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కాకుండా మనం ఎలా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసి గ్లోబల్ చైన్కి కాంట్రిబ్యూట్ చేసుకోవాలనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో మెయిన్గా మనకి ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అని చెప్పంటే, దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అంటే వరల్డ్లో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ వీటి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ చూస్తామని చెప్పంటే, ఫస్ట్ ఇన్ ద ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏంటి అని చెప్పంటే, మనం మోటార్స్ అనేవి వాడతాం, బ్రష్డ్ DC మోటార్స్ అంటాం వాటిని. సో ఆ మోటార్స్లో మనం ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్స్ని వాడతామో దాని లైఫ్ అనేది పెరిగి ఎఫిషియన్సీ 15 to 20% అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతాం. దెన్ రిన్యూవబుల్ ఎనర్జీ, విండ్ టర్బైన్స్లో కూడా మనం ఈ మ్యాగ్నెట్స్ అనేవి వాడతాం అనమాట. అండ్ వీ ఆల్ నో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ ద 2070 లెవెల్స్ కదా. అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా చిన్న వాటిల్లో ఏంటంటే, బికాస్ ఆఫ్ దిస్ పవర్ఫుల్, దీని వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే దే ఆర్ స్మాల్ అండ్ కాంపాక్ట్. చిన్నగా ఉన్నా కానీ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అనమాట. అందుకని మన ఎలక్ట్రానిక్స్లో, దాంతోపాటు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో వచ్చేసరికి మనకి గైడెడ్ సిస్టమ్స్, మిసైల్స్ అలాంటి టెక్నాలజీస్లో కూడా ఏంటి మనం ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో డిమాండ్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్. అంటే 2030 కల్లా మనం ఏంటి, వీఆర్ ఫోకసింగ్ ఆన్ డిఫెన్స్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. వీటన్నిటికీ కూడా ఏంటి, దిస్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. అందుకే మనం ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ కరెంట్ సినారియో చూసుకుంటే, యాజ్ ఐ సెడ్, ఇండియా ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇట్స్. అంటే ఇప్పటివరకు కావాల్సిన మనకు ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఏంటి, మనం మొత్తం కూడా మ్యాక్సిమల్గా ఇంపోర్ట్ చేస్తాం. అండ్ నో ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ. అంటే ఈ రకంగా ఎప్పుడైతే ఇప్పుడు ఇలా ఫెసిలిటీ పెట్టడానికి మన స్కీమ్ ఆమోదం చేసుకున్నామో, ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ అనేది మన దగ్గర లేదనమాట ఇప్పటివరకు. సో దిస్ స్కీమ్ ఎనేబుల్స్ ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ REPM, Rare Earth Permanent Magnet Manufacturing Ecosystem. So this will be the first for it. So ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే దీనికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసరికి సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ విచ్ ఈస్ ఫర్ 2, లైక్ ఇనిషియల్గా 2 years గెస్టేషన్ పీరియడ్, తర్వాత మొత్తం 5 years పీరియడ్గా కన్సిడర్ చేస్తాము. అప్లికేబుల్ ఫర్ 5 years ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ సేల్స్. దెన్ క్యాపిటల్ సబ్సిడీ అంటే ఏంటి, మెయిన్గా విత్ రెస్పెక్ట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ టోటలింగ్ అబౌట్ 6,000 మెట్రిక్ టన్స్ పర్ యానం. సో ఈ రకంగా 2 స్టేజెస్గా 2 టైప్స్గా మనం ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ దాన్ని డివైడ్ చేసామన్నమాట. సో ద కెపాసిటీ విల్ బి అలొకేటెడ్ టు 5 companies via global competitive bidding. Each beneficiary can claim up to or receive up to 1,200 metric tons per annum capacity. సో ఈ స్కీమ్ డ్యూరేషన్ వచ్చేసరికి నేను ఇందాక మీకు చెప్పినట్టు టోటల్ డ్యూరేషన్ 7 years, వేర్ ఇనిషియల్ 2 years మనకి ఫస్ట్ 2 years ఏంటంటే మనము గెస్టేషన్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము, విచ్ ఈస్ మెయిన్లీ ఫర్ ద సెట్టింగ్ అప్ ద ఫెసిలిటీస్ అండ్ ఆల్. తర్వాత నుంచి ఆ 5 year ఇన్సెంటివ్ అనేది డిస్బర్స్మెంట్ పీరియడ్ 2 years తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో
యాజ్ ఎ సెట్ ది అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ వాస్ట్. అండ్ అప్లికేషన్స్ ఏ రకంగా ఎక్కువ ఉంటాయో, ఫస్ట్ ఇది మనకి డిఫెన్స్ సెక్టర్లో హెల్ప్ చేస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్లో హెల్ప్ చేస్తుంది, అండ్ రిన్యూవబుల్ ఎనర్జీలో హెల్ప్ చేస్తుంది. సో ఇట్ విల్ హెల్ప్ అస్ అచీవ్ ద 2070 నెట్ కార్బన్ జీరో ఎమిషన్స్, రైట్? సో ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు know about the scheme which is launched by the cabinet. We'll be back again with another video. Thank you.